మళ్ళీ వానలే వానలు మరో 2 రోజులు తప్పవు భారీ వర్షాలు అని వాతావరణ శాఖ చెప్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడుతోంది. రేపటికి అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆ తర్వాత 2 రోజుల్లో తుపానుగా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలోని అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉండగా ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతూ ఉండడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకసారి అల్పపీడనం ప్రభావం ఎలా ఉంటుంది అన్న దానిపై తుపాను హెచ్చరికల కేంద్రం ఏం చెప్తుందో కూడా చూద్దాము. బిఫోర్ దట్ ఒక్కసారి చూడొచ్చు. అండమాన్, ఆగ్నేయ దక్షిణ అండమాన్లో ఈ ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడింది. అది రేపు మార్నింగ్కి వాయుగుండంగా మారుతుంది అంటున్నారు. వాయుగుండంగా మారిన తర్వాత దాని డైరెక్షన్ గురించి చెప్పచ్చు అంటున్నారు. అక్కడి నుంచి 2 రోజుల ప్రయాణం తర్వాత అది తుపానుగా మారే అవకాశం ఉంది అంటున్నారు. అయితే తుపానుగా మారిన తర్వాత డైరెక్షన్ మనకు తెలుస్తుంది కాబట్టి అది ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది అన్న విషయం మీద క్లారిటీ వస్తుంది. సో ఇప్పటికి చేస్తున్న అంచనాలు ఏంటంటే సౌత్ ఆంధ్రాలో అన్నమయ్య జిల్లా, కడప జిల్లా, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన చేస్తున్నారు. సో అక్కడ ఇంపాక్ట్ ఉండొచ్చన్న అనుమానం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రైట్, ఈ అల్పపీడ ప్రభావం ఎలా ఉంటుంది, దానిపై తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి నాగభూషణం TV9తో మాట్లాడారు. ఆయన ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి నాగభూషణం ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి ఈ అల్పపీడనం ప్రస్తుతానికి ఎక్కడ ఉంది, అది ఏ దిశగా ప్రయాణిస్తుంది, ఇది తుపానుగా మారితే ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? మలక్కా మరియు దక్షిణ అండమాన్ వద్ద అల్పపీడనంగా ఏర్పడింది. అది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి ఈరోజు ఉదయానికి అదే ప్రాంతం అనగా మలక్కా దక్షిణ అండమాన్ వద్ద సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా ఏర్పడినది. ఇది అదే దిశలో అనగా పశ్చిమ వాయు దిశలో ప్రయాణించి మరింత బలపడి రేపు ఉదయానికల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది అదే దిశలో కంటిన్యూగా కదులుతూ మరింత బలపడి 48 గంటల్లో తుఫానుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. దాని దిశ ఎటువైపు వెళ్తుంది, దాని ప్రభావం ఏ మేర ఉండబోతుందని అంచనా ఉంది ప్రస్తుతానికి? అంటే ప్రస్తుతానికి వాయుగుండంగా ఏర్పడక ముందు దాని దిశ గమనం అనేది ఇంకా మనం చెప్పలేము. వాయుగుండంగా రేపు ఉదయానికల్లా మారుతుంది కాబట్టి రేపటి నుంచి దాని యొక్క దిశ గమనం ట్రాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రభావం మన యొక్క ఉభయ కోస్తా జిల్లాల్లో 28వ తారీఖు నుంచి కొద్దిగా ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశాలు ఎక్కువ ఉంది. నిన్నటి నుంచి కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో ఆల్రెడీ వేటకు వెళ్ళిన వాళ్ళు సురక్షిత ప్రాంతాలకి 28వ తారీఖు లోపల వచ్చేవలసినదిగా హెచ్చరికలు జారీ చేయడం జరిగినది. ఏపీపై 28వ తేదీ నుంచి ఈ వర్షాల ప్రభావం కాస్త పెరిగే అవకాశం ఉంది. ఈలోగా సముద్రంలో ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్ళారో వాళ్ళు సురక్షితంగా 28వ తేదీలోకి ఒడ్డుకు చేరుకోవాలి. ఆ తర్వాత ఎవరు సముద్రంలో వేటకు వెళ్ళకూడదు. ఎందుకంటే తుఫానుగా మారిన తర్వాత సముద్రంలో గాలుల తర్వాత పెరుగుతుంది, ఆ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.